టైం 1 గంట అవుతుంది. 1 గంట 1 o'clock. ఇట్స్ 1 o'clock అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ 1 o'clock. ఏక్ బజా హై. ఏక్ బజా హై. ఏక్ బజా హై అంటే ఒకటి కొట్టింది. ఓకే, ఏక్ బజా హై 1 గంట. ఓకే, 2 గంటలు. 2 గంటలు దో బజా హై. దో బజే హై. ఓకే, ఏక్ బజా అది సింగులర్ కాబట్టి బజా వస్తుంది. అదే 2 గంటలు అన్నప్పుడు దో బజే, దో బజే అని చెప్పొచ్చు అనమాట. ఏక్ బజా దో బజే, బజే హై. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ 3 గంటలు. 3 గంటలు అని చెప్పాలనుకున్నప్పుడు 3 బజే హై. ఓకే, 3 బజే హై. 3 బజే హై. ఏక్ బజా, एक बजा है, 2 बजे हैं, 3 बजे हैं, 4 बजे हैं, 5 बजे हैं. ఇలా 1 to 12 నెంబర్స్ చెప్తూ బజే హై అంటే సరిపోతుంది అనమాట. ఓకే, 1కి ఒకటే ఏం చెప్తారు మీరు? బజా అని చెప్తారు, ఏక్ బజా హై అని. ఇక రిమైనింగ్ నెంబర్స్ అన్నిటికీ కూడా అది ప్లూరల్ కాబట్టి 2 బజే హై, 3 బజే హై, 4 బజే హై, 5 బజే హై ఇలా చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇలా మీరు టైం చెప్పగలరు. చెప్పండి, समय क्या है? अब समय क्या है? टाइम देख के बताना है. 8 बजे है. 8 बजे है. वेरी नाइस. 8 बजे है. 8 बजे है. 8 గంటలు. 8 గంటలు. 8 బజే హై 8 గంటలు. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం తెలుగులో అంటూ ఉంటాం 1 గంట పావు, 2 పావు, 3 పావు, పావులు చెప్తూ ఉంటాం కదా. సో అలా పావు అని చెప్పాలనుకోండి. చూడండి, సవా ఏక్ బజా హై. సవా ఏక్. సవా ఏక్ అంటే 1 గంట పావు అనమాట. ఓకే, సవా ఏక్ 1 గంట పావు, 1 పావు, 1 పావు. ఓకే, సవా ఏక్ అంటే 1 పావు, 1 గంట పావు, 1 పావు. ఓకే, సవా ఏక్ బజా హై. ఓకే, 1 గంట పావు. ఓకే, 2 పావు అయింది. 2 పావు అయింది. సవా దో బజే హై. సవా దో బజే హై అంటే 2 పావు, 2 పావు. ఇక్కడ నుండి కంప్లీట్గా మీరు సవా 3 బజే హై, సవా 4 బజే హై. ఓకే, సో ఇలా చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. ఓకేనా? చెప్పండి, 1 గంట అని చెప్పడానికి ఏం చెప్తాం? एक बजा है. ఏక్ బజా హై. ఏక్ బజా హై. 2 గంటలు అని చెప్పడానికి ఏం చెప్తాం? 2 बजे है. बजे है. ఫర్ 2 o'clock 3 बजे है. 3 బజే హై. 3 బజే హై. వెరీ నైస్, వెరీ నైస్. మరి 1 గంట పావు सवा बजा एक बजा है. सवा ముందు యాడ్ చేస్తాం అన్నమాట. సవా ఏక్ బజా హై. 2 పావు सवा 2 बजे है. సవా 2 బజే హై. ఓకే, 3 పావు सवा 3 बजे है. సవా 3 బజే హై. సవా 3 బజే హై. ఓకే, ఇంకా 4 పావు, 5 పావు, 6 పావు, సవా 4, సవా 5, సవా 6, సవా 8, సవా 10 ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమైంది కదా మీకు? వెరీ నైస్. మరి 1 గంటన్నర. 1 గంటన్నర. ఈ 1 గంటన్నరకి ఏం చెప్తామంటే 1.5 బజే అంటాం అనమాట. 1.5 బజే అంటే 1 గంటన్నర. 1.5 బజా హై. 1.5 బజా హై అంటే 1 గంటన్నర. 1 గంట. 1.5 అంటే 1:30 అన్నమాట. 1:30. 1.5 బజా హై 1 గంటన్నర. మరి 2:30 तो 1.5 बजे. 2:30 बजे. ఓకే, 2:30 బజే. 2:30 బజే హై. 2:30 అంటే 2:30. 2:30 అంటే 2:30. ఓకేనా? 2:30 బజే హై. ఇక 1.5 బజే, 1.5 బజా హై 1:30, 1 గంటన్నర. 2:30 బజే హై 2:30, 2:30. ఓకే, ఇప్పుడు చెప్పండి, 1 గంట 1 बजे. 1 బజా హై. 1 బజా హై. ఓకే, 2 గంటలు. 2 बजे है. 2 బజే హై. ఓకే, 3 గంటలు. 3 बजे है. 3 बजे है. ఇక్కడ నుంచి ఎన్నైనా కూడా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు మీరు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 1 గంట పావు. सवा 1 సవా ఏక్ బజా హై. సవా ఏక్ బజా హై అంటే 1 కొట్టింది అని అర్థం అనమాట. 1 గంట అయిందని. ఓకే, 2 పావు. सवा 2 बजे है. సవా 2 బజే హై. సవా 2 బజే హై. ఓకే, 2 పావు. మరి 3 పావు. सवा 3 बजे है. सवा 3 बजे है. 4 పావు, 5 పావు, 6 పావు, సవా 4 బజే, సవా 5 బజే. ఓకే, సో ఇలా చెప్తాం. ఓకే, మరి 1 గంటన్నర. 1.5 बजे है. 1.5 बजा है. డేడ్ అంటే 1:30 అనమాట. 1 గంటన్నర. 1.5 బజా హై. 1.5 బజా హై అంటే 1:30. ఓకే, మరి 2:30.
ढाई बजा है వెరీ గుడ్ ఢాయి బజే హై ఓకే ఢాయి బజే హై ఢాయి బజే అంటే రెండున్నర ఓకే ఒంటి గంటన్నర రెండున్నర ఓకే వెరీ నైస్ మూడున్నరకి ఏమవుతుందంటే చూడండి 1 సెకండ్ ఒంటి గంటన్నరకి రెండున్నరకి వచ్చేసరికి అంటే డేడ్ డాయి అని చెప్పేసి రెండు వేరు పదాలు ఉన్నాయన్నమాట 1:30 2:30కి మరి 3:30 4:30 5:30 అని చెప్పాలనుకున్నప్పుడు సాఢే అంటాం అనమాట ఓకే 4:30 బజే హై ఓకే 3:30 బజే హై 3:30 అంటే ఏంటి 3:30 బజే హై అంటే 3:30 3:30 బజే హై 3:30 సాఢే అనేది యూజ్ చేస్తాం అనమాట 3:30 బజే హై అంటే 3:30 ఓకేనా అదే టైం 4:30 అంటే 4:30 बजे 4:30 बजे ఇక్కడ నుంచి మొత్తం టోటల్గా మీరు ఎన్ని నెంబర్స్ చెప్పి టైం ఎంతైనా కూడా అరా అని చెప్పాలనుకున్నప్పుడు 4:30 బజే హై 5:30 బజే హై 6:30 బజే హై ఈ హైని పూర్తిగా పలకడం ఏమంటారు 4:30 బజే అంతే ఆ హై ఉంటుంది అక్కడ కానీ ప్రొనౌన్స్ చేయరు అనమాట పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఉంటుంది అర్థమైందా సో అలాగే సాడే అంటాం ఢేడ్ ఢాయి నెక్స్ట్ అలానే సాడే 3:30 4:30 5:30 ఇలా చెప్పుకుంటూ వెళ్తాం ఓకే చెప్పండి ఒంటి గంట एक बजा है एक बजा है వెరీ నైస్ 2 గంటలు 2 బజే హై ఒంటి గంటం పావు सवा एक बजे है 1:15 బజా है बजे రెండున్నర సారీ 2:30 ढाई बजा है 2:30 బజే హై 2:30 బజే అంటే 2:30 ఓకే 3:30 3:30 बजे 3:30 बजे है 3:30 बजे है 3:30 बजे है ओके 6:15 6:15 बजे है 6:15 बजे 6:15 बजे है 6:15 बजे है అంటే 6:15 ఓకే అలాగే 6:30 6:30 बजे 6:30 बजे 6:30 बजे है 6 గంటలు 6 बजे 6 बजे है 6:15 6:15 बजे 6:15 बजे है ओके 6:30 6:30 6:30 बजे है 6:30 बजे है 5:30 5:30 बजे 5:30 बजे है 5:30 बजे है ओके 4:30 4:30 बजे 4:30 बजे है 4:30 बजे है 3:30 3:30 बजे है 3:30 बजे है 3:30 बजे है 2:30 2:30 ढाई बजे 2:30 बजे है वेरी नाइस 2:30 बजे है 2:30 बजे అంటే 2:30 ఓకే మరి 1 గంటన్నర 1:30 बजे 1:30 बजे है 1:30 बजे है 1:30 बजा है वेरी नाइस 1:30 बजा है ఓకే నెక్స్ట్ ఒకవేళ మీరు 45 ఎలా చెప్తాం మనం పావు తక్కువ 2 అంటాం పావు తక్కువ 2 అంటే 1 గంట 45 నిమిషాలు అయితే మనం ఏమంటాం పావు తక్కువ 2 ఆ నెక్స్ట్ నెంబర్ చెప్తూ ఉంటాం తెలుగులో కదా నెక్స్ట్ నెంబర్ చెప్తూ ఉంటాం అలాగే హిందీలో కూడా మనం ఏం చెప్తాం అంటే నెక్స్ట్ నెంబర్ చెప్తూ ఉంటాం అనమాట అది చూస్తే పౌనే అని చెప్తూ ఉంటాం అనమాట ఏం చెప్తాం పౌనే 2 బజే పౌనే 2 బజే అంటే పౌనే 2 బజే అంటే పావు తక్కువ 2 పౌనే 1 బజా హై పౌనే 1 బజా హై అంటే 1 గంట సారీ పావు తక్కువ 1 గంట పావు తక్కువ 1 గంట ఓకే అదే మీరు పౌనే 2 బజే హై అన్నారనుకోండి పావు తక్కువ 2 పౌనే 2 ఆ పౌనే యాడ్ చేస్తారనమాట ఓకే అలాగే పౌనే 3 బజే హై పావు తక్కువ 3 సో ఇలా పావు తక్కువ 2 పావు తక్కువ 3 పావు తక్కువ 4 పావు తక్కువ అని చెప్పాలనుకున్నప్పుడు పౌనే యూజ్ చేస్తాం పౌనే యూజ్ చేసి ఆ నెక్స్ట్ నెంబర్ చెప్తాం ఈ నెంబర్ కాకుండా నెక్స్ట్ నెంబర్ చెప్తాం ఓకే పౌనే 2 బజే హై పౌనే 3 బజే హై పౌనే 4 బజే హై ఇలా మనం చెప్తాం అన్నమాట మీకు అర్థమైందా సో ఓకే మరొకసారి చూద్దాం చెప్పండి पौने 10 बजा है पौने 11 बजे है 11 बजे है ఓకే పౌనే 11 అంటే 11 కదా నెక్స్ట్ నెంబర్ చెప్తున్నాం
पौने 11 बजे है. ओके, वेरी नाइस. नेक्स्ट. पौने 2 बजे पौने है. पौने 2 बजे पौने है. 2 बजे. पौने 2 बजे है. पौने 3 बजे है. पौने 3 बजे है. 3 बजे है. पौने 5 बजे. 4 बजे. पौने 4 बजे है. पौने 4 बजे है. पौने 4 बजे है. पौने 5 बजे है. पौने 5 बजे है. पौने 5 बजे है. पौने 7 बजे है. 7 बजे है. पौने 7 बजे है. पौने 7 बजे है. అంటే పావుదొక వేడు. ఓకే. पौने 10 बजे है. पौने 10 बजे है. पौने 10 बजे है. पौने 12 बजे है. वेरी नाइस. पौने 12 बजे है. पौने 12 बजे है. पौने 1 बजे है. पौने 1 बजा है. पौने 1 बजे है. 1 बजा. पौने 1 बजा है. बजा है. పౌనే 1 బజా హై. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. క్లియరా? సో అదే విధంగా చూడండి, 10 నిమిషాలు తక్కువ 3. ఓకే, తక్కువ అని చెప్తూ ఉంటాం మనం. ఓకే, 2 నిమిషాలు తక్కువ, 2 నిమిషాలు తక్కువ ఇలా చెప్తూ ఉంటాం మనం. సో అలా చెప్పాలనుకున్నప్పుడు 3 बजने में 10 मिनट कम है లేదా బాకీ है అని చెప్తాం అనమాట. 3 बजने में 10 मिनट कम है. కమ్ అంటే తక్కువ. ఓకే, 3 बजने में 3 అవ్వడానికి 3 बजने में. ఓకే, 3 అవ్వడానికి बजने में కొట్టడానికి 3 కొట్టడానికి 10 मिनट कम है లేదా బాకీ है అని యూజ్ చేస్తాం. లేదనుకుంటే 2:50 हुए हैं. 2:50 2:50 2 గంటల 50 నిమిషాలు అనమాట. ఓకే, ఇలా ఏదైనా చేంజ్ 2 గంటల 50 నిమిషాలు 2 గంటల 10 నిమిషాలు చెప్పాలనుకున్నప్పుడు ఆ బజ్కర్ అనేది యూజ్ చేస్తాం. బజ్కర్ అంటే అర్థం ఏంటి? బజ్న అంటే కొట్టడం. కర్ర యాడ్ చేస్తే ఏదైనా ఒక్కొక్క వర్బ్ కర్ర యాడ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది? కొట్టి వచ్చేయండి. ఆకర్ అంటే వచ్చి, బజ్కర్ అంటే కొట్టి. ఓకే, ఆకర్ వచ్చి, జాకర్ వెళ్ళి, బోల్కర్ మాట్లాడి, బజ్కర్ కొట్టి. అర్థమైనా? 2:50 मिनट है అంటే 2 కొట్టి 50 నిమిషాలు అయిందనమాట. 2 కొట్టి 50 నిమిషాలు అయింది. 2:50. ఓకే, సో అలా చెప్పొచ్చు. అదే 3 बजने में 10 मिनट कम है. 10 मिनट బాకీ है. ఇంకా 10 నిమిషాలు మిగిలి ఉంది లేదా 10 నిమిషాలు తక్కువ. 3 అవడానికి. క్లియరా? ఓకే, సో ఇలా చెప్పొచ్చు. సో మరొకసారి చూద్దాం. చెప్పండి. 12 గంటల 51 నిమిషాలు. 9 నిమిషాలు తక్కువ 1 గంట. 9 నిమిషాలు తక్కువ 1 గంట. 12 बजे के 19 मिनट कम है. 1 बजे होने में 9 मिनट कम है. 1 बजने में. ఓకే, 1 बजने में అంటే ఒకటి కొట్టడానికి. ఓకే, 9 मिनट कम है. 9 मिनट. సో सर मरొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరా? 1 बजने में అంటే ఒకటి కొట్టడానికి, 1 అవ్వడానికి. మరి 1 గంట అవ్వడానికి 9 నిమిషాలు ఉంది. 9 నిమిషాలు ఉందంటాం మనం, అంతే కదా? 9 నిమిషాలు తక్కువ 1 గంట అంటాం కదా తెలుగులో మనం. చెప్తారా మీరు? 9 నిమిషాలు తక్కువ 1 గంట అంటే 1 గంట అవ్వడానికి 9 నిమిషాలు తక్కువ, అంతే కదా? 1 గంట అవ్వడానికి 9 నిమిషాలు తక్కువ. ఓకే, 1 बजने में అంటే ఒకటి కొట్టడానికి. అంటే ఇంతకుముందు బెల్లలు కొట్టేది కదా, గంటలు కొట్టేది కదా, గడియారాలు. ఓకే, అదనమాట. బజ్న అంటే కొట్టడం. ఒకటి కొట్టడానికి 9 నిమిషాలు తక్కువ. ఓకే, 1 बजने में ఒకటి కొట్టడానికి 9 मिनट कम है. 9 నిమిషాలు తక్కువ. క్లియరా? ఒకటి కొట్టడానికి 9 నిమిషాలు తక్కువ. ఇప్పుడు చెప్పండి. 1 बजने में 3 मिनट कम है. वेरी गुड. 1 बजने में 3 मिनट कम है. 1 बजने में 3 मिनट कम है. ओके, 1 बजने में 6 मिनट कम है. 1 बजने में 6 मिनट कम है. ఇప్పుడు 12 बजने में 6 मिनट कम है. वेरी नाइस. 12 बजने में 6 मिनट कम है. 12 बजने में 6 मिनट कम है. 10 बजने में 3 मिनट कम है. 10 बजने में 3 मिनट कम है. 10 बजने में 3 मिनट कम है. 8 बजने में 8 बजने में 7 मिनट कम है. ओके, 8 बजने में 7 मिनट कम है. ओके,
छह बजने में 5 मिनट कम है వెరీ గుడ్. ఛే అంటే 6, 6 బజనే మే 6 కొట్టడానికి 5 మినిట్ కమ్ హై 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు తక్కువ. ఓకే, 5 నిమిషాలు తక్కువ 6, 5 నిమిషాలు తక్కువ 6. అర్థమైందా? సో ఈ విధంగా మనం చక్కగా ఇలా చేయొచ్చు అనమాట. అర్థమైందా? టైం చెప్పొచ్చు ఆ విధంగా. ఇక మరి మనం డైలీ ప్రాక్టీస్ చెప్పండి. అనేది ఇప్పుడు 1:45 లోపే చెప్పగలమా? ఇప్పుడు మీరు 3 బజే మే 10 మినిట్ కమ్ హై అని అంటే 1:45 కి మనం వేరేగా మళ్ళీ 1:45 కి చెప్తున్నాం కదా. లేదండి, అలా కాదు. అంటే 1 బజే అలా కాదు. మీరు కావాలంటే 2 అవ్వడానికి 15 నిమిషాలు తక్కువ అని కూడా చెప్పొచ్చు. కావాలంటే 1:30 ఉంది కదా, 1:45 అని చెప్పొచ్చు. ఇంకో విధంగా చెప్తాం, 2 అవ్వడానికి 15 నిమిషాలు తక్కువ ఇలా కూడా చెప్పొచ్చు కదా. 2 బజనే మే 15 మినిట్ కమ్ హై, మీ ఇష్టం, మీరు ఎలాగని చెప్పుకోవచ్చు. అర్థమైందా? తెలుగులో ఏం చెప్తాం మనం? ఓకే, 1:45 నిమిషాలు, 2:45 నిమిషాలు, 3:45 నిమిషాలు, లేకపోతే 1:02, 1:03, 1:04, 1:05 ఇలా చెప్తుంటాం కదా. సో అలాగే 3 అవడానికి 15 నిమిషాలు తక్కువ, 2 అవడానికి 15 నిమిషాలు తక్కువ ఇలా కూడా చెప్తాం కదా. అన్నిటికీ అర్థం ఒకటే, అది చెప్పే విధానం వేరు కానీ అన్నిటికీ అర్థం. ఇప్పుడు 1:45 నిమిషాలు అయిందండి, 1:45 నిమిషాలు అయిన టైం మీరు ఎలా చెప్తారు తెలుగులో? చూడండి, 1:45 నిమిషాలు అయింది. దీన్ని 8 చెప్పొచ్చు మనం తెలుగులో. ఒకటి ఫస్ట్ ఏంటంటే 1:45 నిమిషాలు అని చెప్పొచ్చు. ఓకే, 1 బజ్కర్ 45 మినిట్ హై, హిందీలో కూడా సేమ్ అలాగే చెప్తారు. ఓకే, లేదు మీరు తెలుగులో ఏమంటారు? 1:30, 1:30 లేదా 1:15 అంటారు. ఈ 1:15 అని చెప్పడానికి ఏం చెప్తారు? సవాదో అని చెప్తారు. అర్థమైంది? 1:15. మూడోది ఏంటి? 2 అవ్వడానికి 15 నిమిషాలు తక్కువ, 2 బజనే మే 15 మినిట్ కమ్ హై. అర్థమైందా? తెలుగులో మనం ఏం చెప్తామో హిందీలో అన్ని విధాలుగా చెప్పొచ్చు. ఓకే, ఎలా చెప్పినా కూడా అంతే అన్నమాట. ఓకే సార్. పావు తక్కువ 2 అయితే పౌనే దో బజే. ఎస్, ఆ విధంగా మీరు మ్యాక్స్ టైం చెప్పడం మీకు వచ్చేస్తుంది. అయితే మీకు ఏం రాదు అంటే ఇప్పుడు యాక్చువల్గా కరెక్ట్గా ఉన్న టైమ్స్ అని చెప్పగలుగుతారు. మీరు 1 o'clock చెప్పగలుగుతారు, 2 o'clock చెప్పగలుగుతారు, 3 o'clock ఇలా o'clock చెప్పగలుగుతారు మీరు. దాని తర్వాత మళ్ళీ 1:15, 1:15, 1:15, 1:15, 15 మినిట్స్ చెప్పగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ 30 మినిట్స్ చెప్పగలుగుతారు. 1:30 బజా హై, ఓకే, 2:30 బజే హై, 3:30 బజే హై, ఇలా అరలు చెప్పగలుగుతారు. 1:30, 2:30, 3:30 చెప్పగలుగుతారు. మళ్ళీ 30 అంటే 1:15, 2, 1 గంటలు చెప్పగలుగుతారు. ఓకే, 1:15 బజా హై, 1:15 బజే హై, 1:15 బజే హై, ఇలా చెప్పగలుగుతారు. లేదు ఈ 15 మినిట్స్ మధ్యలో ఏవైతే తక్కువలు ఉన్నాయో, తక్కువ 5 నిమిషాలు తక్కువ, 10 నిమిషాలు తక్కువ, 3 నిమిషాలు తక్కువ, ఇది కూడా చెప్పగలుగుతారు. అంటే 2 బజనే మే, 3 బజనే మే, 4 బజనే మే, అలా నెక్స్ట్ ఏముందో ఆ టైం చెప్పి బజనే మే మ్రోగడానికి 3 మినిట్ కమ్ హై, 4 మినిట్ కమ్ హై, 5 మినిట్ కమ్ హై, 10 మినిట్ కమ్ హై, ఇలా చెప్పగలుగుతారు. అంటే తక్కువ, 2 నిమిషాలు తక్కువ అనమాట, 2 నిమిషాలు తక్కువ. మరి మధ్యలో ఏవైతే ఉన్నాయో నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే 60 నెంబర్స్, 60 మినిట్స్ ఉంటాయి కదా. ఈ 60 మినిట్స్లో ఏం చెప్పాలనుకున్నా కూడా బజ్కర్ అని చెప్తారనమాట. ఓకే, 1 బజ్కర్ 1 కొట్టి, ఓకే, 7 మినిట్ హై 7 నిమిషాలు. ఓకే, 1 బజ్కర్ 44 మినిట్ హై. అర్థమైందా? సో అలా మీరు ఏవైనా 1 నుంచి 60 నెంబర్లు నేర్చుకుంటే కనుక మీరు టైంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మీరు చెప్పేస్తారు అనమాట. అర్థమైందా? ఏ టైం అయినా కూడా మీరు చెప్పేస్తారు. అంటే 1 to 60 నెంబర్స్ తెలియాలన్నమాట. 1 to 12 నెంబర్స్ తెలిస్తే అవర్స్ చెప్పొచ్చు. ఓకే, 1 to 60 నెంబర్స్ తెలిస్తే ఎనీ టైం ఏదైనా కూడా మీరు చెప్పేస్తారు. ఓకే, మీరు ఇచ్చిన బుక్ లో ఉన్నాయా సార్ ఇవన్నీ? ఉన్నాయండి. 218 పేజ్ నెంబర్ 218లో మన బుక్లో పేజ్ నెంబర్ 218లో కంప్లీట్గా మీకు నెంబర్స్ అలాగే టైం 2 కూడా ఇచ్చాను నేను. ఓకే ఓకే, సరే, వీలున్న వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలాగే నేను నోట్స్ కూడా ఇచ్చాను. ఈ నోట్స్ మొత్తం ఇచ్చాను మీకు నేను ఈరోజు కంప్లీట్గా ప్రాక్టీస్ నోట్స్ అంతా కూడా ఇచ్చాను.